హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. వంకాయ లవర్స్ కోసం ఇంకో మంచి రెసిపీతో వచ్చాను. వంకాయ పప్పు, అది కూడా పచ్చి కొబ్బరి కారంతో. మీరు ఎప్పుడైనా వంకాయ పప్పు చేశారా? చేసుంటే ఎస్ అని, లేదంటే నో అని ఒక కామెంట్ పెట్టండి. ముందుగా పావు కప్పు కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే పప్పు అంత తొందరగా ఉడుకుతుంది. పావు కేజీ వంకాయల్ని ఇలా తొడిమెలు కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది ఈ తొడిమెలు కంప్లీట్గా కట్ చేసి తీసేస్తారు, కానీ మేమైతే సగమే కట్ చేస్తాము. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది తొడిమెలతో పాటే వంకాయలను ఉడికిస్తే. మీరు తొడిమెల్ని కట్ చేస్తారా, లేదంటే అలాగే ఉంచేస్తారా? కామెంట్ పెట్టండి. ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఉడికించుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో వంకాయలు వేసుకోవాలి. 2-3 రెక్కలు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని పల్చగా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసుని వంకాయల్లో వేసుకుని దాంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అంటే వంకాయలు 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అంటే ఈ పప్పులు కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పుని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ వంకాయలు పప్పు కలిపి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు మనం పచ్చికారం ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చి, 2-3 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కారంని వంకాయల్లో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిపి 1 నిమిషం వేగిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్ కడిగి పోసుకుంటున్నాను. మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇలా చేతుల్లోకి తీసుకుంటే ఈ పప్పు విరిగిపోతుంటే చాలు. పొడి పొడిగానే ఉంటుంది, మరి మెత్తగా అవ్వదు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. రోటీస్లోకి అయితే సూపర్ ఉండే వంకాయ పప్పు పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోయింది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. హోల్సమ్లో ఓన్లీ వుడ్ ప్రెస్ ఆయిల్సే కాదు, మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పొంగల్, కిచిడి, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్స్ రెసిపీస్, అంటే నానబెట్టాల్సిన అవసరం కానీ రుబ్బాల్సిన పని కానీ లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా స్వయంగా మేము మిల్లెట్స్తో తయారు చేసిన ప్రీమిక్సెస్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.